ఇంద్ర చనిపోవడంతో అహల్య పూర్తిగా డిస్టర్బ్ అయ్యి హాస్పిటల్ నుండి లోయలో దూకి చనిపోవడానికి సిద్ధపడుతుంది. ఇక దాంతో గౌతమ్ అహల్యని కాపాడుతాడు. ఇక అయినప్పటికీ అహల్య వినిపించుకోకుండా, చిన్నప్పటి నుండి నన్ను పెంచిన మా అమ్మమ్మ చనిపోయింది, నాకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన ఇంద్ర గారు కూడా చనిపోయారు, ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి, నా బతుకి అర్థం ఏంటని చెప్పి అహల్య ఏడుస్తూ ఉంటే, గౌతమ్ చనిపోవాలనుకుంటున్న అహల్య చెంప పగలగొట్టి ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. చనిపోయిన మీ అమ్మమ్మ తిరిగి రాదు, కానీ ఇంద్ర తిరిగి వస్తాడు, ఇప్పుడు ఇంద్ర నీ కడుపులోనే ఉన్నాడు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. దాంతో అహల్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవును, ఇంద్ర నీ కడుపున మళ్ళీ పుట్టబోతున్నాడు అని చెప్పి గౌతమ్ చెప్పడంతో ఇక ఆ రాత్రి ఇంద్ర అహల్య ఇద్దరు ఒకటైన విషయాన్ని అహల్య గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడిపోతూ, అయినా కూడా రేపు నా కడుపున బిడ్డ పుట్టి నేను ఎవరికి పుట్టానమ్మా అని చెప్పి నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి, నేను ఒక అనాథని, ఇంద్రగారు కూడా అనాథే, ఇద్దరు అనాథలకు పుట్టిన మరొక అనాథవి నువ్వని నా బిడ్డకు చెప్పాలా, నా మెడలో తాళి కూడా లేదు, పెళ్ళి కాకుండానే తల్లినయ్యానంటే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా అని చెప్పి అహల్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక దాంతో అహల్య బాధను చూసిన గౌతమ్ ఒక నిర్ణయానికి వస్తాడు. అహల్య కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. మరో పక్క అదితి పెళ్లి పీటల మీద కూర్చొని గౌతమ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నా కళ నెరవేరబోతుంది, మరి కాసేపట్లో బావ చేత నేను తాళి కట్టించుకోబోతున్నాను అని చెప్పి అదితి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. పంతులు గారు ముందుగా పెళ్లి కూతుర్ల చేత గౌరీ పూజను చేయిస్తారు. ఇక అలా గౌరీ పూజ జరిపిస్తూ ఉంటే, ఇదేంటి బావ ఇంకా రాలేదు అని చెప్పి పదే పదే అదితి గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. ఇక అలా పంతులు గారు, అమ్మ ఇప్పుడు పెళ్లి కూతురు చేత గౌరీ పూజ అయిపోయింది, త్వరగా పెళ్లి కొడుకుని తీసుకురండి, కాసేపట్లో ముహూర్తం మొదలవుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. దాంతో ఇదేంటి గౌతమ్ ఇంకా రాలేదు అని చెప్పి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మరోపక్క గౌతమ్ అహల్యని అమ్మవారి గుడికి తీసుకుని వెళ్తాడు. ఇక అలా గుడికి తీసుకువెళ్ళిన తర్వాత అహల్య, నేను బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం, నా ఇంద్ర కోసం నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తన మెడలో అమ్మవారి సన్నిధిలో తాళి కట్టేస్తాడు. కేవలం ఇంద్రకిచ్చిన మాట కోసం మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను, సమాజం దృష్టిలో మాత్రమే నేను నీ భర్తని, మనం ఇద్దరం ఉన్నప్పుడు నేను నీకు స్నేహితుడిని, ఇకపై నీకు ఏ కష్టం వచ్చినా సరే చివరి వరకు నేను నీకు అండగా ఉంటాను అని చెప్పి, ఇకపై నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే అని చెప్పి గౌతమ్ నిర్ణయం తీసుకోవడంతో ఇక అహల్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ దండలు మార్చుకొని పెళ్లి మండపం దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అలా పంతులు గారు ముహూర్తం మించిపోతుంది, మరొక 5 నిమిషాలైతే దుర్ముహూర్తం వచ్చేస్తుందని చెప్పి అంటూ ఉంటే, నందు శ్రావ్యల పెళ్ళి కూడా ఆగిపోతూ ఉండడంతో అప్పుడు అదితి, పంతులు గారు దయచేసి మా కోసం వాళ్ళ పెళ్ళి కూడా ఆపకండి, ముహూర్తం టైంకి వాళ్ళ పెళ్ళి జరిపించండి అని చెప్పి అదితి నిర్ణయం తీసుకోవడంతో ఇకప్పుడు పంతులు గారు నందు శ్రావ్య వాళ్ళ పెళ్ళిని జరిపించేస్తారు. బావ ఖచ్చితంగా వస్తాడు, బావ మాట ఇచ్చాడంటే అస్సలు తప్పడు అని చెప్పి అదితి అలా పదే పదే గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇక ఇంతలో గౌతమ్ లోపలికి వస్తూ ఉంటాడు. అదిగో గౌతమ్ వచ్చేసాడు అని చెప్పి సుభద్ర పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడు గౌతమ్ తండ్రి దండలు వేసుకుని ఉన్న గౌతమ్ని తనతో పాటు జంటగా వచ్చిన అహల్యను చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక అలా మండపం దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా గౌతమ్ వాళ్ళని చూసి షాక్ అవుతుంటారు. అదితి పీటల మీద నుండి లేచి నిలబడి అలా చూస్తూ ఉంటుంది. రే గౌతమ్, ఏంట్రా ఇదంతా, నీ మెడలో ఆ దండేంటి, ఆ అమ్మాయి ఏంటి అని చెప్పి గౌతమ్ తండ్రి అంటూ ఉంటే, ఇకప్పుడు గౌతమ్, తనని నేను పెళ్లి చేసుకున్నాను నాన్న, తను నా భార్య అహల్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో సుభద్ర, రే గౌతమ్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు, ఈరోజు అదితితో నీ పెళ్ళి, అటువంటిది నువ్వు ఈ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకొని రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ ఎన్నిసార్లు చెప్పాలమ్మా, తను నా భార్య, నా భార్య, నా భార్య అని చెప్పి
అలా గౌతమ్ అరుస్తూ ఉంటాడు. ఇంతలో అదితి అక్కడికి వస్తుంది. బావా, ముహూర్తానికి టైం అవుతుంది, తాళి కట్టు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు గౌతమ్, అదితి ప్లీజ్ నేను చెప్పేది విను, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. బావా, ఇదంతా ప్రాంక్ అని నాకు తెలుసు, చేసిన జోకులు చాలు, నువ్వింకా ఎక్కువసేపు దీన్ని పొడిగిస్తే నేను తట్టుకోలేను, ప్లీజ్ బావా, ముహూర్తం మించిపోతుంది, త్వరగా నా మెడలో ఈ తాళి కట్టు అని చెప్పి అదితి తాళిబొట్టు చేతిలో పట్టుకొని గౌతమ్ని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ అదితితో, అదితి నన్ను క్షమించు, అనుకోని పరిస్థితుల్లో నేను అహల్య మెడలో తాళి కట్టాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సుభద్ర ఒక్కసారిగా గౌతమ్ చెంప పగలగొడుతుంది. రే గౌతమ్, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుంది? అదితి నిన్ను ప్రాణంగా ప్రేమించింది, నువ్వు కూడా తనని ప్రేమించావు కదా, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు, 2 కుటుంబాల అంగీకారంతోనే మీ పెళ్లి నిశ్చయమైంది. అలాంటిది ఒక ఆడపిల్లకు ఇంత అన్యాయం చేయాలని నీకు ఎలా అనిపించిందిరా? అమ్మాయి పెళ్ళి పీటల మీద ఆగిపోతే ఎంత నరకంగా ఉంటుందో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? ఎందుకు ఇలా చేసావు అని చెప్పి సుభద్ర నిలదీస్తూ ఉంటుంది. ఇకప్పుడు అదితి కూడా గౌతమ్ని నిలదీస్తూ, ఎందుకు బావా ఇంత ద్రోహం చేశావో చెప్పు, ఎందుకు నాకు ఇంత ద్రోహం చేశావో, పెళ్ళి మీద ఆశలు కనిపించి జీవితాంతం నాకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశావు, అటువంటి నువ్వు సడన్గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని రావడం ఏంటి అని చెప్పి అదితి అహల్య దగ్గరికి వచ్చి, వసే నా బావకి ఏం మందు పెట్టావే నువ్వు, నా బావ నీ మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పి అహల్య మెడలో అదితి తాళి తెంచిపోతూ ఉంటుంది. ఇక అలా అహల్య మెడలో అదితి తాళి తెంచబోతూ ఉంటే గౌతమ్ ఒక్కసారిగా అదితి చెంప పగలగొడతాడు. అదితి, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా, తనిప్పుడు నా భార్య, ఎవరు ఎన్నన్నా సరే మా పెళ్ళి జరిగిపోయింది, దయచేసి నన్ను క్షమించు, నా వల్ల నీ పెళ్ళి పీటల మీద ఆగిపోయింది, నేనే ఒక మంచి సంబంధం చూసి దగ్గరుండి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి అలా గౌతమ్ అదితికి చెప్పడంతో అదితి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. బావా, ఇన్ని రోజులు నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, నువ్వే నా భర్తవని, నా సర్వస్వం అని కలలు కన్నాను, అటువంటిది నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావా? నన్ను పెళ్లి చేసుకోకపోగా నువ్వే దగ్గరుండి నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానంటావా? నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను బావా, లేకపోతే నాకు అసలు ఈ జీవితమే వద్దు వద్దు అని చెప్పి అలా ఏడుస్తూ అదితి లోపలికి వెళ్ళి తలుపులు మూసేస్తుంది. గౌతమ్ దూరం అయ్యాడనే బాధతో ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటుంది. ఇక దాంతో అక్కడున్న వాళ్ళు అందరూ కూడా తలుపులు కొడుతూ, అమ్మ అదితి దయచేసి బయటకు రమ్మా అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇక కిటికీలో నుండి గౌతమ్ చూసేసరికి అదితి ఉరి వేసుకోబోతూ ఉంటుంది. మరి అదితిని గౌతమ్ ఏ విధంగా కాపాడుతాడో, రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.